జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు 14th అక్టోబర్ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ఈ రోజుని బ్లాక్ డేగా మనం జరుపుకోవాలి. మనం దేశం మొత్తం హిందువులందరూ ఈ రోజును ఒక బ్లాక్ డేనో కానీ ఏదైనా ఒక విధంగా నిరసన తెలియజేయాల్సిన అవసరం మనకు ఉన్నది. అక్టోబర్ 14th రోజు మొఘళ్ళు మన దేశం మీద దండయాత్ర చేసి మన దేశంలో ఇక్కడున్న హిందువులను బలవంతంగా మత మార్పిడి చేసి వాళ్ళు చేసిన అకృత్యాలు ఏంటో మనం చరిత్రలో చదువుకున్నాం. మనం అంటే ముఖ్యంగా వాళ్ళు ఈ దేశంలో ఉన్న హిందువులను మత మార్పిడి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా కొన్ని లక్షల మంది కూడా మార్చినట్టు కూడా మనం చూసాం. మనం వాళ్ళ తర్వాత క్రైస్తవ మతం వచ్చింది. క్రైస్తవ మతం వచ్చిన తర్వాత కూడా ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో మన దేశ పౌరులను హిందువులను ఎంతో మందిని కూడా మతం మార్చిన విషయం మనందరికీ తెలుసు. అలాంటి కోవలోకే బిఆర్ అంబేద్కర్ ని కూడా తీసుకోవాలి. అంటే 1956 సేమ్ ఈ రోజు అంటే దాదాపు 69 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు మాస్ గా దళిత సామాజిక వర్గాన్ని ఒక 2-3 లక్షల మందిని నాగ్పూర్ లో హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మతం మార్చిన రోజు ఈ రోజు, ఈ దరిద్రమైన రోజు. హిందూ సమాజంలో బ్రతికి చనిపోయేంత వరకు అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణుడి పేరుతోనే బ్రతికి కొంతమంది బ్రాహ్మణులు హిందూ సమాజం వల్ల తన జీవితంలో ఉన్నత చదువులు చదువుకొని జ్ఞానాన్ని పొంది హిందువుల వల్లే అత్యున్నత స్థానాలకు ఒక మినిస్టర్ గా, అలాగే రాజ్యాంగ కమిటీలో డ్రాఫ్ట్ మెన్ గా, ఇలాంటి ఎన్నో అత్యున్నతమైన పదవులను హిందూ సమాజం సపోర్ట్ ద్వారానే అంత స్థాయికి ఎదిగి చివరికి తిన్నింటి వాసాలే లెక్కబెట్టి ఇదే హిందూ సమాజం నుంచి మాలాంటి అమాయక మా దళిత సామాజిక వర్గాన్ని బౌద్ధ మతంలోకి మత మార్పిడి చేసిన రోజు ఇది. అందుకే నేనేమంటా అంటే మత మార్పిడి చేసిన మొఘల్ సామ్రాజ్యాన్ని మనం ఏ విధంగా అయితే వ్యతిరేకిస్తామో, బ్రిటిష్ వాళ్ళను క్రైస్తవులను ఏ విధంగా అయితే మనము హేట్రేట్ చేస్తామో, అలాగే అంబేద్కర్ ని కూడా మనం విమర్శించాలి. ఆయన మత మార్పిడి చేసిన ఈ రోజును, ఈ సంఘటనను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందువు తప్పకుండా వ్యతిరేకించాలి. నేనేమంటా అంటే అంబేద్కర్ కి హిందూ సమాజంలో ఉన్న తప్పులే కనబడ్డే తప్పించి అదే హిందూ సమాజం అంబేద్కర్ కు చేసిన మేలు వల్ల, ఆ హిందూ సమాజం సపోర్ట్ వల్ల ఆయన ఎదిగిన స్థాయి ఆయన మర్చిపోయి హిందూ ధర్మానికి, దేశానికి, తన పుట్టిన మతానికి, హిందూ ధర్మానికి ఒక విధంగా చెప్పంటే ద్రోహం చేశాడని చెప్పేసి మనం క్లియర్ గా మనం భావించవచ్చు. అంబేద్కర్ ఆ రోజు మతం మారుతూ తన నోటికొచ్చిన విధంగా, అంటే తనకు మేలు చేసిన హిందూ సమాజాన్ని, తనకు మేలు చేసిన అత్యంత మేలు చేసిన బ్రాహ్మణ సమాజాన్ని, ఎందుకంటే ఆయన భార్య, రెండవ భార్య కూడా ఒక బ్రాహ్మణ స్త్రీనే. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఏంటంటే, ఎప్పుడో 10 సంవత్సరాల పూర్వమే చనిపోవాల్సిన నేను ఈ 10 సంవత్సరాల వరకు నేను బతుకున్నా అంటే కారణము తన రెండవ భార్య అయిన సరిత అంబేద్కర్ గారి వల్లే ఈ రోజు నేను 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతికాను అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా స్పష్టంగా ఉంది. దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా స్క్రీన్ మీద వస్తుందని చూడండి. తన రాజకీయ స్వార్థం కోసం హిందూ సమాజం నుంచి దళిత సామాజిక వర్గాన్ని ఒక వేరుగా చూపించి తను ఒక దళిత నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి, అంటే ఆ రోజుల్లో జిన్నాకి ముస్లిం నాయకుడు అని చెప్పేసి, గాంధీ అంటే యావత్ దేశానికి ఒక నాయకుడు అని చెప్పేసి, అలాగే దక్షిణ భారతదేశానికి వస్తే పెరియర్ రామస్వామి అక్కడ ఒక నాయకుడు అని చెప్పేసి, అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క నాయకుడు ఉండేసరికి ఈయనలో కూడా ఒక అంతర్లీనంగా తనకు ఒక వర్గానికి నాయకుడు కావాలన్న ఆలోచన ఆయనకు అప్పటి నుంచే ఉండే ఆయనకు. అందుకే ఆయన ఎప్పుడు కూడా హిందూ సమాజం నుంచి దళిత సామాజిక వర్గాన్ని వేరు చేయాలని ఒక కుట్రపూరితమైన భావజాలంతోనే ఆయన వెళ్ళినట్టు మనకు ప్రతి దగ్గర కనబడుతుంటాం. మనం రాజకీయంగా తను ఇంకా ఎదగాలని, స్వతంత్రం రాకముందు ఆయన 2 ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు మొదటి ఎలక్షన్ లో దళిత సామాజిక వర్గం గెలిపించినప్పటికీ, రెండో ఎలక్షన్ లో, అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే రాజ్యాంగం రాసిన తర్వాత మళ్ళీ 2 ఎలక్షన్స్ లో అంబేద్కర్ ని చిత్తుగా ఈ దళిత సామాజిక వర్గమే ఓడించింది. అంటే టోటల్ 4 ఎలక్షన్స్ లో మొదటి ఎలక్షన్ లో దళిత సామాజిక వర్గం గెలిపించినప్పటికీ మిగిలిన 3 ఎలక్షన్స్ లో కూడా దళిత సామాజిక వర్గం ఓడించింది ఆయనని. దళిత సామాజిక వర్గమే ఎలా ఓడించింది అనే డౌట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి వస్తే, ఎందుకంటే ఆయన 4 ఎలక్షన్స్ లో కూడా స్వతంత్రం రాకముందు పాల్గొన్న 2 ఎలక్షన్స్ కావచ్చు, స్వతంత్రం వచ్చిన తర్వాత 2 ఎలక్షన్స్ లో కూడా ఆయన పోటీ చేసింది నియోజకవర్గం ఏంటి అంటే జనరల్ సీట్లు కావు. ఆయన పోటీ చేసింది ఎస్టీలకు కేటాయించబడిన స్పెషల్ నియోజకవర్గాల్లోనే పోటీ చేశాడు.
అక్కడ వేరే కులం వాళ్ళు పోటీ చేయడానికి రూల్ లేదనమాట. ఈ రోజు ఏ విధంగా అయితే ఎస్సీ నియోజకవర్గాలు అని ఏ విధంగా అయితే సెపరేట్ గా ఉన్నాయో, ఆ రోజు కూడా స్వతంత్రం రాకముందు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎస్సీలకు సపరేట్ గా నియోజకవర్గాలు ఉండేటివి. ఆయన అందులోనే పోటీ చేసేవాడు. అక్కడి నుంచే దళిత సామాజిక వర్గం ఆయన ఓడించింది. హిందూ సమాజం నుంచి కంప్లీట్ గా ఈ దళిత సమాజాన్ని బయటకు తీసుకెళ్లాలి. ఒక ముస్లింస్ లాగా, సిక్కుల్ లాగా, క్రిస్టియన్స్ వర్గం అని ఏ విధంగా అయితే ఒక సపరేట్ వర్గాలు ఉన్నాయో, అలా దళిత సామాజిక వర్గాన్ని సపరేట్ గా తీసుకోవాలన్న ఒక ఆలోచనతోని ఈ దేశంలో మత మార్పిడిని ప్రోత్సహిస్తూ బుద్ధిజంలోకి మతం మారడం జరిగింది. ఒక దళిత నాయకుడైన అంబేద్కర్ హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారినప్పుడు హిందూ సమాజంలోని వాళ్ళకంటే దళిత సామాజిక వర్గం ఫస్ట్ ఏమంటుంది అనేది మనం ఫస్ట్ చూద్దాం. మనం దళిత నాయకుల్లో చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళలో మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎంసి రాజా. ఆ రోజుల్లో అంబేద్కర్, జగ్జీవన్ రావు, అలాగే ఎంసి రాజా, ఈ ముగ్గురు పెద్ద నాయకులు. అంబేద్కర్ మతం మారినందుకు ఎంసి రాజా అలాగే జగ్జీవన్ రావు గారు ఎలాంటి మాటలు మాట్లాడారో మీకు చెప్తాను. ఫస్ట్ ఎంసి రాజాని చూడండి. స్క్రీన్ మీద రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. దళితులు మతం మార్చుకోవడం ద్వారా కాదు, సామాజిక న్యాయం కోసం హిందూ సమాజంలోనే పోరాడడం ద్వారా గౌరవం పొందగలుగుతారు. అంబేద్కర్ చేసిన ఈ మతం మార్పిడిని ఆయన పూర్తిగా వ్యతిరేకించిండు. అలాగే రాజా ఇంకో మాట కూడా అంటుండే ఏంటంటే, ఎంసి రాజా అభిప్రాయం ప్రకారం హిందూ మతం విడిచి మరొక మతంలోకి వెళ్లడం దళితుల సమస్యలను పరిష్కరించడం కాదు, మతం మారితే దళితుల యొక్క సమస్యల పరిష్కారం కావు అని చెప్పేసి ఎంసి రాజా దక్షిణ భారతదేశం నుంచి ఉన్న ఏకైక దళిత నాయకుడు ఈయన చెప్పిన అభిప్రాయం స్క్రీన్ మీద చూడండి. అలాగే తర్వాత ఎన్సి లూయిస్ అంటే ఈయన బెంగాల్ నాయకుడు, ఈయన దళిత నాయకుడు. లూయిస్ ఆల్రెడీ ఈయన హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళి ఆయన ఆల్రెడీ మతం మారిన వ్యక్తే లూయిస్ అని చెప్పేసి. మతం మారి కూడా బుద్ధిజంలోకి పోయిన అంబేద్కర్ బుద్ధిజంలోకి దాదాపు 2-3 లక్షల మందిని తీసుకుని వెళ్ళింది కదా. ఆ తీసుకుపోయిన విధానాన్ని ఆయన ఏం చెప్పిండు చూడండి. అంబేద్కర్ బౌద్ధ మతం వైపు మళ్ళడాన్ని సామాజికత కంటే వ్యక్తిగత నిర్ణయంగా విమర్శించారు. ఆల్ బెంగాల్ డిప్రెస్ క్లాసెస్ అసోసియేషన్ తరపున, అంటే బెంగాల్ లోని దళిత సామాజిక వర్గానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ తరపున ఆయన చెప్పింది ఏంటంటే, మన సమస్యలు మతం మారడం వల్ల పరిష్కారం అవ్వవు, మనకు కావలసింది రాజకీయ హక్కులు, మత మార్పు కాదు. క్రైస్తవ మతంలోకి వెళ్ళిన ఒక దళిత నాయకుడు కూడా అంటున్న మాటలు. దళిత సామాజిక వర్గాన్ని బుద్ధిజంలోకి తీసుకుపోవడాన్ని దళిత సామాజిక వర్గమే వ్యతిరేకించిందని. ఇంకోటి కూడా చూడండి, పిఎన్ రాజాభో. ఈయన ఎవరు అంటే అంబేద్కర్ ముఖ్య అనుచరుడు. అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ లో ప్రధానమైన పాత్ర వహించిన వ్యక్తి పిఎన్ రాజాభో. ఈయన అంబేద్కర్ మత మార్పిడిని ఆ రోజు 69 సంవత్సరాల క్రితం 2-3 లక్షల మందిని మత మార్పిడి చేసిన ఈ సంఘటన గురించి ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. మేము బాబాసాహెబ్ ను గౌరవిస్తాము, కానీ మతం మారడం పేదరికాన్ని లేదా అంటరానితనాన్ని పరిష్కరించలేదు. మతం మారడం వల్ల పేదరికం గాని అంటరానితనాన్ని పరిష్కరణకి మార్గం కాదు అని చెప్తున్నాయన. ఆయన 1957లో అంటే అంబేద్కర్ మరణాంతరం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, మత మార్పిడి కొందరికి సంతృప్తినిచ్చింది కానీ చాలా మందికి గందరగోళాన్ని మిగిల్చింది అని చెప్పేసి 2 రిఫరెన్స్లు మీ స్క్రీన్ మీద చూడండి. ఈయన ఈ మాట అనేది ఎవరు? అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ లో అతి ముఖ్యమైన ప్రధానమైన నాయకుడు. అంబేద్కర్ కి చాలా దగ్గర మనిషి అన్నమాట. ఆయనే అంబేద్కర్ మత మార్పిడిని వ్యతిరేకించింది. అలాగే మనము 4వ వ్యక్తిని చూద్దాం. ఎన్ఎస్ నావోల్గంద్, బాంబే దళిత సమాజం. ఈ వ్యక్తి బాంబే దళిత సామాజిక వర్గంలో ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ కి హెడ్ అన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే, అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరణ మహరులకు సంబంధించిన మత మార్పు అని విమర్శించాడు. ఈ మత మార్పు మొత్తం దళితులది కాదు, మహర్ వర్గానికి మాత్రమే పరిమితమైనది. చూడండి, బాంబేలో ఉన్న దళిత సామాజిక వర్గానికి నాయకుడైన ఎన్ఎస్ నవోల్గోంద్ అనే వ్యక్తి స్పష్టంగా చెప్తుందంటే, అంబేద్కర్ మెహర్ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇందులో మొత్తం వచ్చింది మెహర్ కులం వాళ్ళే తప్ప మిగతా కులాలు, మిగతా దళిత సామాజిక వర్గంలోని కులాలు కావు. ఈ మత మార్పిడి అనేది మొత్తం దళితులది కాదు, మహర్ వర్గానికి మాత్రమే సంబంధించింది. అదే బాంబేలో అంబేద్కర్ దళిత నాయకుడు, అదే బాంబేలో దళిత సామాజిక వర్గానికి ఒక నాయకుడైన ఈ వ్యక్తి చెప్తున్న మాటలు చూడండి. ఆ రోజు దళిత సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళే అంబేద్కర్ మత మార్పిడిని వ్యతిరేకించారు. ఏవి
ఏవి థాటే అనే ఈ వ్యక్తి బాంబే ప్రాంతం దళిత నాయకుడు. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి ఏవి థాటే అనే వ్యక్తి ఎవరంటే దళిత సామాజిక వర్గం నుంచి బుద్ధిజంలోకి మారిన ఒక దళిత నాయకుడు అన్నమాట. ఈ దళిత నాయకుడు మాట్లాడుతున్న మాటలు చూడండి ఒకసారి ఏమంటున్నాడు. అంబేద్కర్ స్వీకరించిన బౌద్ధ మతం బుద్ధుని ధర్మం కాదు, అది రాజకీయ అవసరాల కోసం రూపొందించిన కొత్త మతం. యాక్చువల్ గా దళితులు అంటే అన్ని క్యాస్ట్ వస్తాయి అనుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే ఆ రోజు మతం మార్పిడి 2-3 లక్షల మంది మత మార్పిడిలో మెజారిటీ 90% ఎబోవ్ ఉన్న వాళ్ళంతా ఎవరు అంటే మెహర్ సామాజిక వర్గం, అంటే అంబేద్కర్ కులానికి సంబంధించిన వర్గం. ఆ వర్గమే మతం మారిందా, మిగతా దళిత సామాజిక కులాలు మారలేదు. ఏవి తాటే గారు స్పష్టంగా చెప్తున్నాడు, అంబేద్కర్ స్వీకరించిన బౌద్ధ మతం బుద్ధుని ధర్మం కాదు, ఇది రాజకీయ అవసరాల కోసం రూపొందించిన కొత్త మతం. బాబు జగజీవన్ రావు గారు ఏమన్నాడు చూడండి ఒకసారి. నేను మతం మార్పిడిలన్నింటికి వ్యతిరేకిని, మేము అంటరాని హిందువులం, మేము హిందువులుగా పుట్టాం, హిందువులుగానే ఉంటాం, హిందువులుగానే మరణిస్తాం. ఇది ఒక నిజమైన హిందూ దళితుడుగా మాట్లాడే మాటలు చూడండి. వీళ్ళంతా ఎంత బాగా మాట్లాడుతున్నారు. దళిత మతం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వ్యక్తి కూడా అంబేద్కర్ మత మార్పిడిని వ్యతిరేకించిండు. అంబేద్కర్ చేసిన చర్యను స్వార్థ రాజకీయాల కోసం చేశాడు, అది బుద్ధిజం కాదు అని చెప్పి ఆ బుద్ధిజంలోకి మారిన ఒక దళిత నాయకుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకా అన్నిటికంటే హైలైట్ ఏంటంటే, ఇండియాలో బౌద్ధ మతం ఎలా ఉందో, భూటాన్ లో బౌద్ధ మతం ఎలా ఉందో, అలాగే శ్రీలంకలో కూడా అక్కడ కూడా బౌద్ధ మతం ఉంది. అక్కడ ఉన్న బౌద్ధ మత పండితులు అంబేద్కర్ బౌద్ధ మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు. అంటే బుద్ధిజంలోకి మారినంత మాత్రాన బుద్ధిజంలో ఉన్న వాళ్ళు కూడా అంబేద్కర్ చేసిన పని స్వాగతించలేదు. అంబేద్కర్ మనస్ఫూర్తిగా మతం మారలేదు. ఒక దళిత సామాజిక వర్గానికి నేను ఒక నాయకుడిని కావాలన్న ఉద్దేశంతోని ఇది అంబేద్కర్ రాజకీయ స్వార్థం కోసం చేసిన మత మార్పిడి అని చెప్పేసి ఇంత స్పష్టమైన ఆధారాలతోని మనకు చరిత్ర చెప్తుంది. ఆ రోజు అంబేద్కర్ గారు 1956 ఈ రోజు సేమ్ డే రోజు అంబేద్కర్ చేసిన మత మార్పిడి అనేది ఈ దేశానికి ఒక మాయని మచ్చ. ఆ మాయని మచ్చను మన భారతదేశానికి ఇట్లా అంటించి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించిండు. కానీ ఆ దరిద్రం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతుంది. ఈ దేశానికి పట్టిన ఒక రోగం లాగా తయారైంది. ఈ రోగానికి, ఈ దరిద్రానికి మూల కారణం ఎవరు అంటే అంబేద్కర్. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? ఆదర్శవంతంగా ఉండాలి. ఎలాంటి ఆదర్శవంతం చూపించాలి? నేను ఇంతకు ముందు కూడా యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఒకసారి నాకు అంబేద్కర్ కంటే కూడా మార్టిన్ లూథర్ కింగ్, అమెరికాలో వివక్ష మీద, బ్లాక్ వైట్ అనే వివక్ష మీద పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ అంటే నాకు చాలా గౌరవం. నాకు ఎంత గౌరవం అంటే, ఆ రోజుల్లో నల్ల వాళ్లకు అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఈ క్రైస్తవ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో నల్లవాడికి అసలు హక్కే లేదు, వాడొక బానిసతో సమానం. అలాంటి వర్గంలో ఉన్న మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి తమ జాతి కోసము అహర్నిశలు కష్టపడి వాళ్ళ హక్కుల కోసం పోరాడిండు. నిజంగా ఆయన మతం మారాలనుకుంటే, మార్టిన్ లూథర్ కింగ్ గారు మతం మారాలనుకుంటే, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, 100 మతాలు ఉన్నాయి. అందులో కన్ఫ్యూజనిజం అనే కూడా ఒక మతం ఉంది. అంతెందుకండి, ఆయన మతం మారాలనుకుంటే ఒక నాస్తికుడుగా కూడా మారాలొచ్చు కదా. ఆ రోజు ఆయన నాస్తికుడుగా మారి బ్లాక్స్ అందరినీ కూడా క్రైస్తవ మతం నుంచి అందరు బయటకు వచ్చేయండి, మనం అందరం దేవుని నమ్మద్దు, మన నాస్తికులుగా మారాలి అని చెప్పేసి ఆయన ప్రచారం చేయొచ్చు కదా. ఆయన అలా చేయలేదు. ఆయన ఏం చేశాడంటే, నేను పుట్టింది క్రిస్టియానిటీలో, నేను పెరిగింది క్రిస్టియానిటీలో, ఇక్కడ వివక్ష ఉంటే ఆ వివక్ష మీద నేను ఫైట్ చేస్తా, నేను హక్కులు సాధిస్తా అని చెప్పి గట్టిగా ఫైట్ చేసి నల్ల వాళ్లకు పూర్తి హక్కులు అమెరికాలో తీసుకురావడం కాకుండా, ఒక నల్లవాడైన ఒబామా లాంటి ఒక నల్లవాడు కూడా అమెరికాకు అధ్యక్షుడు చేసే విధంగా ఆయన పోరాటం చేసిండు ఆ రోజు. అంటే ఆయన పోరాట ఫలితమే ఈ రిజల్ట్. అది కదా నాయకుడు అంటే. నాయకుడు అంటే అలా ఉండాలి కదా. ఇలాంటి వాళ్ళని నాయకుడు అంటాం కదా. అంతేగాని హిందూ మతంలో పుట్టి, హిందూ మతంలో పెరిగి, హిందూ మతంలో లాభాలు పొంది, హిందూ మతంలోని బ్రాహ్మణులు హిందువుల వల్ల లాభాలు పొంది, వాళ్ళ సహాయం ద్వారా ఉన్నత చదువు చదువుకొని, విదేశాలకు వెళ్ళి చదువుకొని, లా మినిస్టర్ అయి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించి, హిందూ మతంలో వివక్ష ఉంది. ఈ వివక్షను నుంచి నా దళిత జాతిని నేను వేరే మతంలోకి తీసుకుపోతా, నాతో శాత కాదు, నాతోని హిందూ సమాజాన్ని నేను మార్చలేను, నేను ఈ మతం నుంచి పారిపోతా, జంప్ అయితా అని ఒక పిరికి వాడిలాగా మతం మారిన అంబేద్కర్ గొప్ప నాయకుడు ఎలా అవుతాడు? నేను ఈ మతంలో నేను పక్క మతంలో వారిపోతా అని 7వ మతంలో వారిపోతే నువ్వు పారిపోయిన నాయకుడు అవుతావు, గాని నువ్వు గొప్ప నాయకుడు ఎలా అవుతావు అయ్యా అంబేద్కర్? ఈ విధంగా గత 75 సంవత్సరాలకు ఎవరు ప్రశ్నించలేదు కాబట్టి ఈ అంబేద్కరిజం అనేది ఒక గుద్ది బండలాగా ఈరోజు భారతదేశం మీద నెత్తి మీద కూర్చుంది. ఈ గుద్ది బండను ఎప్పటి నుంచి మనం అందరం ఈ విధంగా ప్రశ్నించి ఆ గుద్ది బండను తీసి పక్కన వేయకపోతే మన భవిష్యత్ తరాలు చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్తాయి. ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి.
అంబేద్కర్ ఇష్టం అంటే ప్రశ్నించాలి అంటారు కదా. ఎస్, ఇప్పుడు మేము కూడా ప్రశ్నిస్తున్నామయ్యా. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అంటారు కదా. ఈ వీడియో ద్వారా నేను కూడా ప్రశ్నిస్తున్నా, అంబేద్కర్ ని ప్రశ్నిస్తున్నా, అంబేద్కరిజాన్ని ప్రశ్నిస్తున్నా, బుద్ధిజాన్ని ప్రశ్నిస్తున్నా. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. అంతేగాని ఈ వీడియో చూడగానే నాకు ఫోన్ చేసి నేను దాడులు చేస్తాం, నేను అది చేస్తాం, ఈ సోది చెప్పకంటారు నాయన. మా రాముణ్ణి, మా కృష్ణుణ్ణి, మా గ్రంథాలను మీరే విధంగా ప్రశ్నించే హక్కు మీకెలా ఉందో, మిమ్మల్ని, మీ తండ్రి, మీ తాత, మీ దేవుడైన అంబేద్కర్ కూడా ప్రశ్నించే హక్కు నాకు ఉంది. నా ప్రశ్నకు దమ్ముంటే సమాధానం చెప్పండి. మీ బెదిరింపులకు నేను భయపడటం కాదు. ఇలాంటి ప్రశ్నలు నేను ఇంకా అడుగుతూనే ఉంటా. సో నేనేమంటా అంటే, ఈ రోజును అక్టోబర్ 14 ని దేశవ్యాప్తంగా అందరూ కూడా ఒక రాక్షస దినం అని, లేక ఉన్మాద దినం అని చెప్పేసి, లేకపోతే ఇంకేదైనా సరే బ్లాక్ డేనో ఏదైనా ఒక డేగా ప్రకటించి దేశం మొత్తం నెక్స్ట్ ఇయర్ నుంచన్నా ఈ రోజుని ఒక బ్యాడ్ డేగా, ఒక నీచమైన రోజుగా, ఒక బుద్ధి లేని రోజుగా, ఒక జ్ఞానం లేని రోజుగా, ఏదో ఒక రోజుగా ప్రకటించి దేశం మొత్తం ఈ రోజును అందరికీ తెలిసే విధంగా, అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తెలిసే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.